వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ గ్రామము గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలంకి దగ్గరలో మల్లాది అనే గ్రామం. అంటే క్రోసూరు అమరావతి పోయే దారిలో మల్లాది అనే గ్రామంలో ఉంది. ఈ శ్రీవారికి ఒక పెద్ద చరిత్రే ఉందండి. ఇక్కడ స్వయంగా వైకుంఠ నివాసుడు శ్రీనివాసుడు వెలిచిన పద్ధతి కూడా ఒక చరిత్రే అనుకోవాలి. ఇది ఏ విధంగానంటే నేను చెప్తాను మీకు. ఆ రోజు సమయం మధ్యాహ్నం 3:30 గంటలు. బాగా ఎండ వస్తూ ఉంది. కాసేపట్లోనే ఆకాశం నల్లగా మారిపోవటం, మేఘాలన్నీ కమ్ముకోవటం, గాలి దుమారు రావటం జరుగుతుంది. ఆ సమయము వైకుంఠ శ్రీనివాసుడు భూమికి వచ్చే సమయము. అయితే ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకి వేళ్ళు కిందికి దిగిన 75 సంవత్సరాల మర్రి చెట్టు పెళపెళామని పగిలిపోవటం, కిందికి పడిపోవటము, ఆ మర్రి చెట్టు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బయటికి రావటము జరిగిన సమయం అది. ఇంత పెద్ద చెట్టు అట్లా విరిగి పడటం, ఎన్ని తుఫాన్లు వచ్చినా పడని ఆ చెట్టు ఈ విధంగా శబ్దం రావటం, పడిపోవటం, ఆ చుట్టుపక్కన పొలాల్లో పనిచేసే ఆ రైతులు ఆశ్చర్యపడిపోవటం, అదంతా ఒక భ్రమలాగా ఉండిపోయింది వాళ్ళకి. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెట్టులో నుంచి వచ్చిన పాలు ఆ నామాల్లాగా శ్రీ వెంకటేశ్వర స్వామి నామాల్లాగా మారిపోవటం, ఆ శంకు చక్రంలాగా అట్లా మారిపోవటం చూసేసి అప్పటి ప్రజలకు అది అర్థం కాలేదు. అయితే ఆ ఊళ్ళో కొంతమంది పుణ్యాత్మురాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒంట్లోకి వచ్చి, నేను వైకుంఠపురం నుంచి భూమికి వచ్చాను, ఇక నుండి శ్రీ వటవృక్షాంతర్గత వెంకటేశ్వర స్వామినై నేను ఇక్కడ కొలువై ఉంటాను అని చెప్తున్నాడు. పురుడు పోసుకున్న భూమట్టిని మనము మరువలేము కదా అన్నాడు. అర్థం కాలేదు కదా. ద్వాపర యుగం అయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కలియుగంలో కృష్ణానదికి ఒడ్డున ఉన్న పులిచింత అనే కొండపై కాలు మోపి కృష్ణానదిలో దాహం తీర్చుకుని కొండపై సేద తీరసాగాడు. ఈ కొండకు ఒక ప్రత్యేకతే ఉంది. కృష్ణానదికి ఒడ్డున 5 మునువర్యులు ఋషులు తపస్సు చేసి మారిపోయిన ఈ 5 కొండల కలయికే ఈ పులిచింతల కొండ. అలా సేద తీరుతున్న స్వామివారిని చూసి హనుమంతుడు ప్రసన్నుడై శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిగా పులిచింతల కొండకు దిగువన కోహినూరు అనే గ్రామంలో కొలువై వెలిశాడు. ఇప్పటికీ ప్రపంచంలో అతి విలువైన డైమండ్ ఏది అంటే కోహినూరు అనే డైమండ్. ఈ కోహినూరు అనే వజ్రము కోహినూరు అనే ఈ గ్రామంలోనే దొరికింది. కాలక్రమేణా ఈ గ్రామం పేరు కోళ్ళూరు అని మారింది. ఇప్పుడు ఆ కోహినూరు వజ్రం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ద్వాపర యుగం అయిన తరువాత శ్రీకృష్ణుడు కలియుగ వాసుడై శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారమెత్తి ఫస్ట్ టైం ఈ పులిచింతల కొండపై కాలు మోపగా ఆ కొండ అన్నదంట, స్వామి నిన్ను మోయగలను కానీ నీ భక్తులను మోయలేను అన్నాడంట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కాడంట. ఇప్పటికీ కూడా పులిచింతల కొండపై స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి. ఆ కొండకి చుట్టుపక్కనున్న గ్రామాలు తండాల వారికి కొంతమందికి కలలోకొచ్చి, నా కొండకి గోవులను తీసుకురండి, ఒక రాత్రి ఇక్కడే బస చేయించండి అని చెప్పానంట. అయితే ఈ పులిచింతల కొండకు ఇటువైపు కోహినూరు అనే గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి వారు తపస్సు చేయటం,
అటువైపు క్రోసూరు అనే గ్రామానికి దగ్గరగా ఉన్న మల్లాది అనే గ్రామంలో ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేసిన ఫలితంగా స్వామివారు ఈ వటవృక్షంలో వెలిశాను. శ్రీ వటవృక్షాంతర్గత వెంకటేశ్వర స్వామి వెలిచిన ఆ సమయము నుంచి అక్కడ చుట్టుపక్క ఉన్న ఆ గ్రామాలు, కరువులో ఉన్న గ్రామాలన్నీ మంచి పంట పండి సుఖశాంతులతో వర్ధిల్లుతుండటం, ప్రతి సంవత్సరం స్వామివారికి ఒక పెద్ద తిరునాళ్ళు జరపటం జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ స్వామివారు ఆ చెట్టు నుంచి వెలిచిన ఆ చెట్టు మొత్తం చూపిస్తాను, చూసి తరించండి. గోవింద గోవింద గోవింద.